మళ్ళా సంవత్సరం తెలంగాణ చూసుకోవాలని జగిత్యాల పట్టణ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ప్రేమ విజయనామ సంవత్సర శుభాకాంక్షలు. ప్రేమ ఉగాది శుభాకాంక్షలు. జగిత్యాల పట్టణ ప్రజలకు, తర్వాత పుర ప్రముఖులకు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరి పచ్చని తోరణాలతో, కోయిల యొక్క రాగాలతో విలసిల్లేటువంటి ఈ విజయనామ సంవత్సరాలు అందరూ విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఊహానికి, తర్వాత ప్రేమకు, తర్వాత విజయానికి సంకేతం ఈ బెల్లం. అదేవిధంగా చేదు మన ఏమిటంటే అపజయానికి, తర్వాత ద్వేషానికి, తర్వాత నష్టానికి, తర్వాత దుఃఖానికి సంకేతం. కాబట్టి కనుక ఈ అంటే సుఖ దుఃఖాలు అంటే సుఖము కలిగినప్పుడు పొంగిపోకుండా, దుఃఖము కలిగినప్పుడు కృంగిపోకుండా, మరి రాగము, ద్వేషము, మళ్ళీ క్రోధము ఇవేవి లేకుండా ఈ యొక్క మొత్తం సంవత్సరం అంతా కూడా ఒక స్థిత ప్రజ్ఞత ప్రదర్శించి ఒక స్థిత ప్రజ్ఞత ఉండాలని, ఒక స్థిత ప్రజ్ఞుడిగా మారాలనేటువంటి ఉద్దేశంతోనే మనం ఈ యొక్క పచ్చడి చేవించున్నాం. కాబట్టి జగిత్యాల పట్టణ మరియు మండల ప్రజలకు విజయనామ ఉగాది శుభాకాంక్షలు. మరి ఉగాది నూతన సంవత్సరానికి నాంది. అదేవిధంగా మరి శాస్త్రాల్లో దీన్ని నింబ కుసుమ భక్షణ అని ఇంకా వేరే రకంగా కూడా పిలుస్తూ ఉంటారు. మరి 6 రుచులు కలిగిన ఈ ఉగాది పచ్చడిని తింటే వాతావరణంలో వచ్చేటువంటి, శరీరంలో వచ్చేటువంటి మార్పులను దాన్ని మరి నియంత్రిస్తుందని చెప్పేసి చెప్తారు. మరి ఒక్కరోజు తింటేనే పచ్చడి ఒక్కరోజు తింటేనే ఒక సంవత్సరం మొత్తం కూడా మరి నివారిస్తుందా అంటే అలా కాదు. మరి ఉగాది నుంచి మొదలుకొని శ్రీరామ నవమి వరకు ఈ 9 రోజులు దీన్ని వసంత నవరాత్రులు అంటారు. ఈ 9 రోజులు కూడా ఉదయం మరి ఈ పచ్చడిని తింటే చాలా వరకు ఈ రోగాలను ఆపుతుందని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి. పట్టణ ప్రముఖులకు మరియు అందరికీ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలుస్తూ ఈ సంవత్సరం విజయోత్సవం జరగాలని, ఆరోగ్యాలతో శాంతితో వెళ్ళాలని వాకర్స్ అసోసియేషన్ తరఫు నుంచి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ప్రతి సంవత్సరం నిర్వహించడం గొప్ప విషయం. కాబట్టి ముందు ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకుని తప్పకుండా వాకర్ అసోసియేషన్ డెవలప్ చేసుకుంటూ జగిత్యాల పట్టణ ప్రజలు, ముఖ్యంగా వాకర్ అసోసియేషన్ మిత్రులు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ అవకాశం ఇచ్చిన మిత్రులకు కృతజ్ఞతలు. ఈ ఉగాది విజయనామ సంవత్సర సందర్భంగా ఉగాది సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ మన వాకర్ అసోసియేషన్ తరఫున తెలుపుతున్నాం. మనము అందరం కలిసి ఉగాది పండుగను విజయవంతంగా చేసుకున్నందుకు మీ అందరి తరఫున, మా అందరి తరఫున భగవంతుడిని ప్రార్థనలు చేస్తున్నాను. ప్రోగ్రామ్ పెట్టారు. ताकत कोई
అందరు మాయమవుతారు వీళ్ళంతా. పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా విజయనామ సంవత్సర నూతన ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు మరి మహాత్మా గాంధీ కంటే ముందుగా మహాత్మా అనే బిరుదు పొందినటువంటి మాననీయ గౌరవనీయులు పూజ్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే గారి జన్మదినం రావడం నిజంగా యావత్ భారతీయులందరం కూడా బడుగు బలహీన వర్గాలందరం కూడా చాలా అదృష్టవంతులం అని చెప్పేసి నేను భావిస్తున్నా. ఈ ఉగాది పర్వదినం సందర్భంగా జరగబోయేటువంటి సంవత్సర కాలం అంతా కూడా జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతోని ఆరోగ్యంతో మంచిగా జీవించాలని చెప్పేసి కోరుకుంటూ ఈనాటి మరి హరిహరన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఉగాది పచ్చడి ఊరిలో పంపిణీ కార్యక్రమానికి వచ్చేసి ప్రారంభించినందుకు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అన్నయ్య జీవన్ రెడ్డి గారికి మరియు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకు హరిహరన్ సేవా ట్రస్ట్ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హరిహరన్ సేవా ట్రస్ట్ తరఫున నమస్సుమాంజలు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు గౌరవనీయులు పూజలు ఏదైతున్నదో విజయనామ సంవత్సర ఉగాది పర్వదినమైతే దాంతోపాటుగా మనందరి పూజ్యుడు ఆరాధ్య దైవమైనటువంటి మన పూలే గారు జ్యోతిరావు పూలే గారు ఏదైతుందో వారి జన్మదినం కూడా కావడం ఏదైతుందో నిజంగా మనందరికీ సంతోషించదగ్గటువంటి ఒక విషయంగా నేను భావిస్తూ వాస్తవంగా మహనీయుడు జ్యోతిరావు పూలే గారు ఏదైతే విద్య యొక్క ప్రాధాన్యతను తెలియజెప్పే విధంగా మహిళలకు ఏదైతుందో సమాజంలో పురుషులతో బాటుగా సమానమైనటువంటి ఒక హక్కులను కల్పించే విధంగా పోరాటం చేసినటువంటి ఒక మహనీయుడు. దాంతో పాటుగా సమాజంలోని అన్ని వర్గాలు దళితులే కానివ్వండి బలహీన వర్గాలు అన్ని వర్గాలు కూడా సమానమని తెలియజెప్పే విధంగా మరి పోరాటం చేసినటువంటి ఒక మహనీయుడు ఇవాళ జ్యోతిరావు పూలే గారి యొక్క జన్మదినం కావడము ఇవాళ విజయనామ సంవత్సరానికి ఏదైతుందో ఒక ప్రత్యేకత సంతరించుకున్నట్టుగా నేను భావిస్తూ ఈ సంవత్సరాన్ని బలహీన వర్గాలకు ప్రభుత్వం ఏదైతుందో గత సంవత్సరం దళితుల సంక్షేమం కొరకు ఏ విధంగానైతే ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమం ఇలా ఎస్సీ ఎస్టీ సప్లైని చేపట్టి దళితుల ఉద్ధరణ కొరకు దళితుల సంక్షేమం కొరకు బాట వేయడం జరిగిందో వాళ్ళు ఈ విజయనామ సంవత్సరం బలహీన వర్గాల సంక్షేమం కొరకు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు మరి అట్లాగే ఈ బీసీ సబ్ కమిటీ ద్వారా నిధులను ఏదైతుందో మరి వెచ్చించే విధంగా కార్యక్రమాలు చేపట్టి మన సమాజంలో అన్ని వర్గాల అభ్యున్నతి కొరకు పాటుపడాలని చెప్పని కోరుతూ ముఖ్యంగా మన హరిహరన్ ట్రస్ట్ ఏదైతే వీళ్ళ ప్రతి సంవత్సరం వీళ్ళ ఉగాది పుష్కర పర్వదినాన మరి అందరికీ ఏదైతే ఉందో ఉగాది పచ్చడే కానివ్వండి మనమందరం తీపి కలయిక చేదు కలయిక ఏదైతే అన్ని జీవితంలో కలిసి స్వీకరించాలనే విధంగా తీసుకోవడం జరుగుతుందో దాంతోపాటు బూరెల పంపిణీ కార్యక్రమం చేపట్టడమే కానీ వాళ్ళు చేపడుతున్న వివిధ సామాజిక కార్యక్రమాలకు మరి నిజంగా వారిని హరిహరన్ ట్రస్ట్ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ మరొక్కసారి హరిహరన్ ట్రస్ట్ ద్వారా జగిత్యాల పట్టణం మరియు ఈ ప్రాంత ప్రజానీకానికి అందరికీ విజయనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు మనకు పంచాంగం యొక్క ప్రాధాన్యత ఏమిటో తెలుసుకుందా విశేషమైనటువంటి పుణ్యం వస్తుందో అంత కలియుగంలో 3 దానాలు గొప్పవి. ఒకటి కన్యాదానం, రెండవది అన్నదానం, మూడవది గోదానం. ఈ 3 దానాలలో ఈరోజు ఎవరైతే పంచాంగ శ్రవణం వింటూ ఉంటారో వాళ్లకు గోదానం చేసినంత పుణ్య ఫలితం వస్తూ ఉంటుందన్నారు. ఆయుర్బుద్ధిదముత్తమం. అదేవిధంగా శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతో అనే విధంగా మా వేద పండితులు ఆశీస్సులు అందించే విధంగా మానవుని యొక్క వయస్సు ఎంత జీవించే వయస్సు అంటే 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఉండడానికి ఈరోజు మనం పంచాంగ శ్రవణం వినాలి, పంచాంగం వింటూ ఉండాలంటారు.
శుభ విశేషమైనటువంటి విజయ పరంపరతో ముందుకు సాగుతారు. నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్మ్యతాం. మనం చేస్తున్నటువంటి మరి మన అందరికీ కూడా మన ఆయురారోగ్య ఐశ్వర్యాలను కాపాడడానికి మనమంతా కూడా ఈరోజు ఇక్కడ కూర్చొని యొక్క పంచాంగ శ్రవణంలో ఏమిటి అన్నారు? మనకు ఉన్నటువంటి పంచాంగ శ్రవణంలో ఈ సంవత్సరం విజయనామ సంవత్సరం అయితే చాలా మంది ఇళ్ళలో పోయి ఫోన్ చేస్తున్నారు, అడిగారు విజయనామ సంవత్సరమే కదా. ఆ విజయనామ సంవత్సరానికి నిర్వచనం ఏం చెప్పారంటే ప్రయత్నశీలుడే విజయుడు. కాబట్టి ప్రయత్నం లేకుండా విజయం లభిస్తుంది అంటే అది తప్పు. గాలిలో దీపం పెట్టి దేవుడా నివేదికంటే ఏ భగవంతుడు కూడా మనం రక్షించడు. కాబట్టి విజయనామ సంవత్సరంలో విజయం సాధించాలంటే ఎవరైతే కార్యప్రయత్నం అవుతారో అంటే ఎవరి ఫీల్డ్లో వాళ్ళు, ఎవరి వృత్తిలో వాళ్ళు ఎటువంటి అలసత్వం లేకుండా, ఎటువంటి సోమరితనం లేకుండా ముందరికి పోతారో అప్పుడే విజయనామ సంవత్సరం సిద్ధిస్తుంది. ఇంకొక గమ్మత్తు ఉంది ఇక్కడ. విజయనామ సంవత్సరము మనకు 27వ నామ సంవత్సరం తెలుగు సంవత్సరాలు. 20 అంటే సంఖ్యా చాలా మంచిది. సంఖ్యాశాస్త్ర ప్రకారంగా న్యూమరికల్ నెంబర్ ప్రకారంగా ఈ యొక్క 9 అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ 27వ నామ సంవత్సరం ఏదైతే తెలుగు సంవత్సరం ఉందో ఫలితాన్ని చెప్తూ ఉన్నారు. విజయాబ్దేతు రాజనః జయసంఘోష తత్సరః సునందంతి ప్రజా సర్వా బహుసస్యార్థ వృష్టిభిః. విజయన ప్రతి ఒక సంవత్సరానికి ఆ ఫలితం చెప్తారు ఒక శ్లోకం ద్వారా. ఏముంది ఇక్కడ? విజయాబ్దేతు రాజానః అని చెప్పాడు. జయ సంఘోష తత్సరః సునందంతి ప్రజా సర్వా బహుస్వస్థార్థ వృష్టిభిః అన్నాడు. పాలకులు విజయం సాధిస్తారు, సుఖం లభిస్తుంది, వర్షాలు బాగుగా కురుస్తూ ఉంటాయి, పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి. కొన్ని ప్రదేశాల్లో మాత్రం వర్షాలు లేక పంటలు కొంత తక్కువ పండే అవకాశం ఉంది. కానీ దీంట్లో ఈసారి కాడ వర్షలగ్నం జగలగ్నం అని చెప్పేసి లగ్నం కుండలి చూస్తే మాత్రం 2 నష్టాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వర్షలగ్నం జగలగ్నం చూస్తూ ఉంటే పంచగ్రహ కూటమి అనేది ఒకటి వస్తూ ఉంది ఈ సంవత్సరంలో. ఈ పంచగ్రహ కూటమి అంటే ఒకే కుండల్లో 5 గ్రహాలు చేరుతూ ఉన్నాయి. ఆ 5 గ్రహాలు చేరినప్పుడు ఏమిటి అంటే పంచగ్రహ కూటమి ఇదివరకు మేము పుట్టడానికంటే ఒక సంవత్సరం అంటే 1962లో పంచగ్రహ కూటమి వచ్చింది. అప్పుడు పంచగ్రహ కూటమి వచ్చినప్పుడు ప్రతి దేవాలయాలలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, అమ్మవారికి అర్చనలు చేశారు. ఎందుకంటే దేశంలో అరిష్టం ఏర్పడవద్దు, కరువు కాటకాలు రావద్దని చెప్పేసి అప్పుడు చేశారు. కాబట్టి పంచగ్రహ కూటమిని మనం అందరం కూడా తప్పుకోవాలి, దాటుకోవాలి, దానివల్ల ఎటువంటి నష్టం జరగదు అంటే ఏమి చేయాలి? పంచగ్రహ కూటమిలో అంటే తప్పకుండా అమ్మవారి యొక్క ఆరాధన అందరికీ అవసరమే. ఇకపోతే ఈ పంచగ్రహ కూటమి వల్ల మరి నష్టం ఏమైనా ఉందా అంటే ఆరోగ్యాల మీద చాలా నష్టం కలుగుతూ ఉంటుంది. విచిత్రమైనటువంటి రోగాలు సంభవించే అవకాశం ఉంది. 4 మాత్రమే శుభగ్రహాలు, 5 పాపగ్రహాలు. అంటే మెజారిటీ పాపగ్రహాలకే ఉంది, 1 గ్రహం తక్కువ ఉంది. కాబట్టి ఆ 4 గ్రహాలతోటి మనం స్వాతి నక్షత్రయుక్త తులారాశి స్థిత చంద్రగ్రహణం. కాబట్టి స్వాగతం పలుకుతూ పంచాంగ శ్రవణం చేస్తున్నటువంటి వేద పండితులు శ్రీమాన్ అమ్మి వేణుగోపాలాచార్యులు గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మన కలియుగం ప్రారంభమై ఇప్పటికీ 5,000
కార్యమైనా సరే విజయం చేకూరాలన్న ఒక సంకల్పంతో ముందుకు సాగే విధంగా మనం ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాం. ఏ విధంగా సాగితే మనం విజయం సాధించగలమని చెప్పడానికి వేదమూర్తులు వేద పండితులు శ్రీమాన్ నవ్వి వేణుగోపాలాచార్య గారికి మరోసారి స్వాగతం పలుకుతూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ లైవ్ చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉగాది సందర్భంగా విజయనామ సంవత్సరం మీ అందరికీ కూడా విజయకాంతులు వెల్లువిరాలని అందరినీ కోరుకుంటూ అదేవిధంగా ఉగాది అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ. తెలుగు సంవత్సరాన్ని మనందరం కూడా న్యూ ఇయర్ వేడుకల్ని ఆంగ్ల సంవత్సరాన్ని వైభవపేతంగా చేసుకుంటూ చాలా కేరింతలతో ఉత్సాహంగా ఉంటూ ఉగాదిని కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాలు కానీ కొన్ని ఏదో ముక్తసరిగా చేయడం అనేది తెలుగు సాంప్రదాయానికి అది గండి కొట్టడం లాగా భావించదు. పంచాంగం అనే దాంట్లో కూడా ఒక శాస్త్రీయత మరియు సాంప్రదాయం మన యొక్క విలువలను నేర్పేటువంటి పద్ధతి ఉంది. ఈ పంచాంగంలో ఉన్నటువంటి మొత్తం ఈ సంవత్సరానికి సంబంధించి ప్రణాళిక అంతా కూడా పంచాంగంలో ఉంటుంది. దానికి మా ఒక తిథికో నక్షత్రానికో మీకంతా మంచి జరుగుతుందంటే నిర్లిప్తంగా కూర్చుంటే మంచి జరగదు. మన యొక్క మానవ ప్రయత్నం లేకుండా ఏది మాత్రం సాధ్యం కాదు. అదేవిధంగా పంచాంగంలో ఉన్న సూత్రం ఏంటంటే సంవత్సరం మొత్తం ఏ విధంగా అయితే పంచాంగంలో ఉంటుందో ప్రతి జీవి కూడా ప్రతి జీవితంలో కూడా ఉద్యోగి కానీ లేదా ప్రజాప్రతినిధి కానీ ప్రతి పౌరుడు కానీ తన యొక్క పంచాంగాన్ని మనం రాసుకునేటట్టు ఉండాలి. అంటే సంవత్సరం వారి ప్రణాళిక, గంటల కొద్ది ప్రణాళిక, అంటే రేపు ఏం జరగబోతుంది, రేపు 12 గంటల్లో నేనేం చేయాలి, 24 గంటల రోజైతే కనీసం 12 గంటల ప్రణాళిక రచించుకోవాలి. దాన్ని అర్థవంతంగా ఎట్లా ఉండాలి అని సంవత్సరం పాటు ఒక ప్రణాళిక రచించుకుంటే దాంట్లో ఒక 60% మనం అన్వయించుకున్న జీవితంలో డెఫినెట్ గా మన జీవితం పునర్వైభవంగా 10 మందికి ఆదర్శప్రాయంగా మారుతుందని మనసారా ఆకాంక్షిస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విజయనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఎల్లన్న గారు మాట్లాడుతుందిగా కోరుతున్నాం. జగిత్యాల పురపాలక సంఘంలో శ్రీ విజయనామ వందనాలు. ఈ కార్యక్రమంలో తెలుస్తున్నటువంటి జగిత్యాల పట్టణ ప్రాంత ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రకృతికి అనుగుణంగా పండుగను చేసుకోవడం అనేది మన సంప్రదాయం. అందులో తొలి పండుగగా శ్రీ ఉగాదిని నిర్వహించుకుంటూ ఈ ఉగాది ద్వారా ఈరోజు ఏదైతే మనము తీసుకునేటువంటి ప్రసాదం ఉందో ఆ ప్రసాదంలోనే అన్ని మేలుకొద్దు కలిపి తీపి, పులుపు, చేదు, పొగరనేటువంటి దాన్ని కలిపినటువంటి తీసుకున్న తర్వాత అంటే మన జీవితంలో అన్ని విధాలుగా ఉండేటువంటి వాటిని సమపాలనలో స్వీకరిస్తామని చెప్పిన ఒక ఆత్మస్థైర్యం కలిగించుకోవడం కొరకు మన యొక్క కార్యక్రమాలను దిగ్విజయం చేసుకోవడం కొరకు చేపట్టేటువంటి కార్యక్రమంగా భావిస్తూ ఈనాడు సమాజంలో ఉండేటువంటి అన్ని విషయాలు కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు ఊహించినటువంటి పరిణామాలు వస్తున్నాయి. ఈ రోజు వాస్తవంగా చూసినట్టయితే మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి పుట్టినరోజు. దాదాపు 2 సంవత్సరాల క్రితం ఆనాడు ఆయన పుట్టిననాడు ఆలోచించినటువంటి ఆలోచనలకు నేటికి అనేక మార్పులు వచ్చినాయి. ఆ మార్పుల అనుగుణంగా మనం ముందుకెళ్ళినప్పుడే సమాజం అంతా కూడా ఐకమత్యంతో అభివృద్ధి పదంలో వెళ్ళే విషయం కూడా మనం గమనించుకోవాలా. మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా కాలం వచ్చినటువంటి మార్పులను అనుభవించుకొని జీవితంలో బాగుపడే విధంగా ప్రజలు కూడా ఆలోచించిన అవసరం ఎంతైనా ఉంది. దానికి అనుగుణంగా పెద్దలు హనుమంతరావు గారు మరి యొక్క పండుగ విశుద్ధ గురించి, పండుగలో ఉన్నటువంటి వాటిని ఏ విధంగా మనం పరిచయం మన పరిసర ప్రాంతాలే కానీ మనతో పాటు సమాజం అంతా కూడా కలిసికట్టుగా ముందుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పని మనం మన కోసం జీవించడంతో పాటు సమాజంలో జీవించేటువంటి భావన ఉన్నప్పుడే సమాజం అంతా కూడా ఒక సస్యంలో ఉండేటువంటి విషయాన్ని మనం అర్థం చేసిన తర్వాత ప్రతి ఒక్కరు అందులో ఉండేటువంటి మంచిని అనుభవించుకుంటూ ఇతరుల నిబంధనలు కూడా అధిగమించే విధంగా ఆత్మస్థైర్య ప్రబోధాలు చెప్పని పెంచుకోవాలని చెప్పని మనసారా కోరుకుంటూ సర్వే జనసుకున్నాం. థ్యాంక్ యూ. ఆమె పేరునే ఈ ఉగాది 26వ సంవత్సరంగా ఉగాది పండుగను మనం జరుపుకుంటున్నాం. మాట్లాడుతూ నేను కొన్ని కార్యక్రమంలో వేరే చోట భాగస్వామైనందున రాలేకపోతున్నాను. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు మరియు ఇక్కడ ఉన్న ఆహుతులకు నా యొక్క ఉగాది శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వారికి కూడా ఇప్పుడు పెద్దలు పంచాంగ శ్రవణంలో కాలపురుషుడైనటువంటి యొక్క భగవంతుని యొక్క చరణ సన్నిధానాలకు దాసోహాలు సమర్పించుకుంటూ
వేద మార్గంలో నడిచేటువంటి వైదిక బృందానికి నమస్సుమాంజలు సమర్పిస్తూ వేదిక పైన ఉన్నటువంటి యొక్క అదుపడడం ప్రారంభం చేయాలి అంటే ఒక మంచి కార్యం జరిగినప్పటి నుంచి కొలవచ్చు. ఒక మంచి వ్యక్తి లోకంలో ఆవిర్భవించి తన ద్వారా లోకానికి మేలు జరిగినప్పుడు అక్కడి నుంచి కాలాన్ని కొలవచ్చు. ఒక మంచి అభిప్రాయం లోకంలోకి వచ్చినప్పుడు ఆ అభిప్రాయం పుట్టిన కాలం నుంచి కూడా కొలవచ్చు అని మా ప్రాచీనుల యొక్క అభిప్రాయం. ఇది చాలా దేశాలలో మనకు గుర్తుండేట్టుగా తేదీగా తెలుస్తుంది. అట్లాగే సుమారు ఒక 1434 సంవత్సరాల క్రితం మరొక మహానుభావుడు ఉదయించాడు. ఆయన పేరు మహమ్మద్ ప్రవక్త. మహమ్మద్ ప్రవక్త తాను భగవంతుణ్ణి ప్రార్థించడం ద్వారా తప్ప మిగతా ఏ విధంగా చేసినప్పటికీ కూడా ప్రార్థన లేని ఆరాధన, ప్రేమ లేని మహమ్మద్ ప్రవక్త. ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కాలాన్ని కొలుస్తూ వారి వారి యొక్క ఆ కాల గణనంలో ఇది మేం చేసామని చెప్పారు తప్ప ఇప్పటి మహానుభావులు మనం స్మరించిన మహానుభావులందరూ కూడా మా కాలమే ప్రధానమైంది అని ఎవరు చెప్పుకోలేదు. సంవత్సరంలో దీని పేరు విజయ నామ సంవత్సరం అని పేరు. ఈ విజయనామ సంవత్సరంలో యకర్త జగతాం భర్త సంహర్త మాసాం నిధి ప్రణమామితం ఆదిత్యం బహిరంతస్తమోపహం. గొప్పతనం ఏంటంటే ఈ సంవత్సరంలో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సమానంగా పోటీ పడి పనిచేస్తారు. కారణం ఏంటంటే మనం ఒకసారి చరిత్రను తిరిగిస్తే గత విజయనామ సంవత్సరంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహిళా సంఘాలు పుట్టి 60 ఏళ్ళైంది. కనుక విజయనామ సంవత్సరంలో విజయం అంటే విజయం పట్టినవాడు ఉన్నాడు లోకంలో. కనుక విజయ సాధన విద్యార్థులకు విద్యా విజయం, ఉద్యోగస్తులకు వారి నియామకంలో ఉండేటువంటి యొక్క నిర్వహణ విజయం, ఆ తర్వాత రక్షించే వాళ్ళందరికీ కూడా దిగ్విజయం, నాయకులందరికీ కూడా వారి వారి పాలనా విజయం, ప్రజలందరికీ కూడా సర్వకార్య సర్వావస్థలలో సర్వవిధాలుగా విజయ ప్రాప్తిని కలిగింపజేస్తుంది ఈ సంవత్సరం అని మనం ఎలా చెప్పవచ్చు అంటే ఈ సంవత్సరానికి రాజు బృహస్పతి. అందుకోసం మనవాడు అంటుంటారు బుద్ధిలో బృహస్పతి లాంటి వాడండి. అంటే చాలా ప్రతి విషయాన్ని ఆలోచించి పాలనా విధానాన్ని ఎలా చేయాలి అని ఆలోచన పద్ధతిలో ప్రభుత్వ యంత్రాంగం నడిచేటువంటి అవకాశం ఉందిగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కార్యక్రమాలు కూడా అన్ని సంప్రదాయాలలో జరిగేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం ఎక్కువగా ఉన్నాయని తెలుపుకుంటూ, అట్లాగే ఈ సంవత్సరం రాజు గురువు అయితే మంత్రి సూర్యుడు. సూర్యుడి యొక్క నిర్ణయం ఎట్లా ఉంటుందంటే ఏదైనా కూడా ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు దాన్ని నాంచినట్టు అంటే అనాలోచితంగా చేయడం అపజయానికి కారణం అవుతుంది. అతి ఆలోచన చేత చేయడం కూడా కాలాన్ని మనం పాడు చేసిన వాళ్ళం అవుతాం. కనుక సూర్య భగవానుడే ఈసారి మంత్రి స్థానంలో ఉన్నాడు. కనుక ఏ నిర్ణయమైనా ఒకసారి తీసుకోవడం అమలు చేయడం అది ప్రజాక్షేమానికి దేశ క్షేమానికి ఉపయోగపడేట్టుగా ఉండడం అనేటువంటిది ప్రధాన అంశంగా చెబుతున్నారు. రాజుగారు మంత్రి గారు ఇద్దరు కూడా సమాన స్థితిలో సమానంగా సచ్చింతనలో ఉంటే మిగతా వర్గం అంతా కూడా వాళ్ళని అనుసరిస్తుంది కనుక తద్వారా ప్రజలకు క్షేమం కలుగుతుంది. కనుక ఈసారి సస్యములకు అంటే పంటలకు అధిపతి బుధుడు కనుక పండిన పంటకు మంచి ధర పలుకుతుంది. ప్రజలందరికీ కూడా వస్తువులు అందుబాటులో ఉండే స్థితిలో ఉంటాయి. ఇది ఒక శివ. ధాన్యాధిపతి చంద్రుడు కనుక చాలా వరకు పశు పోషణ అభిప్రాయం పెరుగుతుంది ఈ సంవత్సరం. అంటే చాలా మందికి చక్కని డైరీ ఫారాలు వేయాలని కానీ పశువులను పోషించాలని కానీ దాని తర్వాత చక్కని తోటలు పెంచాలనేటువంటి ఆలోచన చంద్రుడి యొక్క ద్వారా చంద్ర ప్రభావంతో కలుగుతుంది. తర్వాత చంద్రమ మనసో జాతాన్ని మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగింపజేసే వస్తువుల తయారీ
మన దేశంలో ఎక్కువ జరుగుతుంది. దానివల్ల విదేశ మారక ద్రవ్యం చాలా లభించేటువంటి అవకాశం ఇదొక శుభ సూచకం. ఆ తర్వాత సేనాధిపతి శని కనుక చిన్న తప్పుకైనా పెద్ద శిక్షలు వేసే అవకాశం. అది సైన్యాధిపతి ఆయన లక్షణం శని కనుక తప్పకుండా కూడా ఆయన చిన్నదానికైనా పెద్దదానికైనా శిక్ష వేయాల్సిందే అని చెప్పి ఏ రకంగా మనం పరిపాలిస్తూ ఉంటే దేశం ఎలా సాగుతుంది, ప్రజా జీవన విధానం ఎలా సాగుతుంది, ప్రకృతి ప్రజలకు ప్రాణికోటికి ఎలా సహకరిస్తుంది, అలాగే ప్రకృతిని కూడా మనం ఏ రకంగా సంరక్షణ చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశాన్ని చెప్పేటువంటి దాని పేరు పంచాంగ శ్రవణం అంటారు. దీని తిథి వార నక్షత్ర యోగ కరణములు అంటే ఏమిటంటే తిథి అంటే సమయపాలన, వారం అంటే ఆ సమయాన్ని వృధా చేయకుండా ఇతరులకు తనకు కలిగేటువంటి లాభం రెండుగా ఉండేటువంటి పనులు చేయడం వారం అంటే. నక్షత్రం అంటే దీక్ష, చేసే పనిలో కల్తీ లేకుండా స్వచ్ఛందమైనటువంటి భావం చేత చేసి లాభాన్ని పొందడం నక్షత్రం. ఆ లాభాన్ని యోగం అంటారు. ఆ యోగం ఎప్పుడైతే వస్తుందో, యోగం అంటే ధనయోగం కావచ్చు, విద్యాయోగం కావచ్చు, పదవీ యోగం కావచ్చు, ఏదో ఒక యోగం కావచ్చు. ఆ యోగాన్ని సంరక్షణ చేసుకునే దాని పేరు కారణం. ఇవి సమయపాలన, శ్రద్ధ, ఆసక్తి, ఆ తర్వాత సంపాదన, ఆ తర్వాత వచ్చి దాన్ని జాగ్రత్త పరచడం ద్వారా దీని పేరు పంచాంగ ఆకరణ్యతం అంటారు. పంచాంగాన్ని బాగా తెలిసిన వాడు అంటే పంచాంగం చూసేవాడు, పంచాంగం తెలిసిన వాడు. ఈ 5 నియమాన్ని పాటించగలిగిన వాళ్ళంతా కూడా పంచాంగ మార్గంలో నడుస్తున్నవాడు. వాడు ఎవరికి వాళ్ళు విజయాన్ని పొందుతూ దేశాన్ని కూడా విజయ పథంలో నడిపించడానికి కోసం వాడు దోహదకారకుడు అవుతూ ఉంటారు అని మనకు పంచాంగాన్ని స్థూలంగా చెబుతూ, ఆ తర్వాత ఇక్కడికే పంచాంగ శ్రవణం చేయాలనుకుంటే న్యాయంగా. కానీ మరి రాసుల ప్రకారం మా నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుంది అంటే రాసులు నక్షత్రాలు ఇవన్నీ కూడా వాటికి ఏమంటారంటే పంచాంగ శ్రవణం అమలు దాన్ని గ్రహచారం అంటారు. అంటే ఎవరి ఇండివిజువల్ గా వాడు చెప్పించుకోవడం. అయితే ఇది ఇక్కడికే ఆపేవాడు పెద్దవాడు. కారణం ఏంటంటే శుభమాని మనం ఏదో నూతన సంవత్సరంలో అడుగు పెడుతూ ఉంటే నా పరిస్థితి ఎలా ఉందండి అంటే చెప్తాడు ఆయన జ్యోతిష్యుడు. పాపం అందులోనే చెప్తాడు కనుక అయ్యా నీకు 7:30 స్టార్ట్ అయిందంటే అయ్యో అని ప్రారంభం చేస్తాం. అది మనకు మామూలుగా ఏం చేస్తారంటే గ్రహచారాలు చెప్పకుండా రాసులకు ఉండేటువంటి యొక్క ఆదాయం, రాసులకు ఉండేటువంటి యొక్క ఖర్చు, రాసులకు ఉండేటువంటి యొక్క పూజ్యత అపూజ్యత అని చెప్తారు. కారణం ఏమిటి అంటే ఆదాయం ఎంత, వ్యయం ఎంత అంటే ఇంత ఆదాయానికి మించిన వ్యయం అవుతోంది కనుక కొంచెం జాగ్రత్త పడవచ్చు అని మన ప్రయత్నం, మానవతా ప్రయత్నం. ఇంతవరకు పెద్దలు హనుమంతరావు గారు చెప్పినట్టుగా తిథివార నక్షత్ర యోగ కరణాలు ఎలా ఉన్నా నడుస్తున్నా, సూర్యుడు ఆకాశంలో ఉదయించిన ప్రత్యేకంగా ఎవరికి ఎండగొట్టాలని చూడడు. కానీ అందరి మీద సమానమైన తన కిరణజన సంయోగ క్రియ చేస్తూ ఉంటే పట్టుకోవాల్సిన చిత్రి ఎవరంటే మనం పట్టుకోవాలి. అందుకోసం మన జీవన విధానాన్ని మనం ఎలాగా మార్చుకోవాలని చెప్పడానికి కోసం అయ్యా నీకు ఈ సంవత్సరం ఇంత ఆదాయం, ఇంత ఖర్చు ఉంది కనుక ఆదాయం ఎక్కువైతే పర్వాలేదు, కానీ ఖర్చు అయితే జాగ్రత్త సుమా. నీ ఒకటే నష్టపోవడం కాదు, నీ తద్వారా నీ కుటుంబం, నీ గ్రామ, నీ దేశం నష్టపోతుంది, జాగ్రత్త అని చెప్పడానికి కోసం ఒక సూచన చేస్తుంది పంచాంగం. నలుగురు గౌరవించారు అంటే కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారికి 5 గౌరవం, 4 అగౌరవం. మిథున రాశి వారికి 1 గౌరవం, 7 అగౌరవం. బాగా జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి వారికి 4 గౌరవం, 7 అగౌరవం. సింహరాశి వారికి 7 గౌరవం, 7 అగౌరవం సమానం. కన్యా రాశి వారికి 3+3 గౌరవం అగౌరవం. తులారాశి వారికి 6 గౌరవం, 3 అగౌరవం. వృశ్చిక రాశి వారికి 2 గౌరవం, 6 అగౌరవం. ధనుస్సు రాశి వారికి 5 గౌరవం, 6 అగౌరవం. మకర రాశి
పత్రికలు మొన్న అంటే గత సంవత్సరాల క్రితం డెలివరీ ప్రెస్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దానికి అంటే రిపోర్టర్ అంటేనే మనం జనరల్ గా పత్రికల్లో చూస్తే మీరు ఏం పడుతున్నారంటే ఏదో ఒక రిపోర్టర్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అదే నామంతో ఎక్కడికి వెళ్ళినా ఒక రిపోర్టర్ అనే వ్యక్తికి ఒక సముచిత గౌరవం, సముచిత స్థానం, ఒక గుర్తింపు రావాలన్న ఒక లక్ష్యంతో, ఒక సదాశయంతో మంచి కార్యక్రమాన్ని చేపట్టాలన్న ఒక ఆలోచనలతో ఎప్పుడు కూడా ఎవరో ఒకరికి సహాయం చేయడం కాకుండా మనకు మనం సహాయం చేస్తూ సమాజానికి ఉపయోగపడాలన్న ఒక చిన్న లక్ష్యంతో మీ ముందుకు వచ్చి గత కొద్ది రోజుల క్రితం ఒక క్యాలెండర్ కూడా ఆ తెలంగాణ రిపోర్టర్ అనే పేరిట చేయడం జరిగింది. ఈ రోజు ఈ విజయనామ సంవత్సరంలో ఈ రోజు ఒక మంచి రోజు కనుక పెద్దలు, వేద పండితులు, మా మిత్రులు గౌరవ శాసనసభ్యులు రమణ గారు, మా క్లాస్మేట్ గా ఉండి మాకు అండదండలుగా ఉన్నటువంటి రమణ గారు, అలాగే పెద్దలు రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీ హనుమంతరావు గారు, అలాగే ప్రతి సంవత్సరం పంచాంగేశ్వరి నిర్వహిస్తున్న పెద్దలు శ్రీమాన్ నమ్మి వేణుగోపాలాచార్యులు మరియు ఇతర పెద్దలందరి సమక్షంలో దాన్ని ఆవిష్కరించ చేయడానికి నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ సాగేలా విజయం అందించాలని కోరుకుంటూ అంటే 9 అనేది న్యూమరికల్ నెంబర్ గా చాలా విశేషమైనటువంటి సంఖ్యగా చెప్తూ ఉంటారు. కాబట్టి నవబ్రహ్మలు, తర్వాత నవనారసింహ క్షేత్రాలు, ఇట్లా నవనందులు అని చెప్పేసి నవ అనే సంఖ్య యొక్క శ్రవణం వింటే గురువారం ఎందుకు యోగం ఈరోజు అంటే 27 యోగాలు, 27 కరణాలు, 27 నక్షత్రాలు, 15 తిథులు శుక్లపక్షంలో, 15 తిథులు కృష్ణపక్షంలో ఉంటాయి. 7 వారాలు, తర్వాత 12 మాసాలు, 2 ఋతువులు, 2 ఆయనాలు, 6 ఋతువులు, 2 ఆయనాలు ఉంటాయి. ఈ ఆయనాలను, ఋతువులను, మాసాలను, పక్షాలను, తిథులను ఎవరైతే నిత్యం చదువుతూ ఉంటారో లేదా వింటూ ఉంటారో, మన సంకల్పం చేసుకుంటూ ఉంటాం ఇంట్లో ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి అర్థం. శుభ్రత్రాన్ని వింటే పాపం తొలగిపోతుంది, యోగం వింటే రోగ నివారణ అవుతుంది. ఏదైతే కరణం ఉంటుందో ఆ కరణంలో మనం తలపెట్టినటువంటి ఒక కార్యం సిద్ధిస్తుందని దీన్నంతా ముందుగా దేవతార్చన చేసిన తర్వాత మనం అందరం ఏం చేస్తుంటామంటే ఇంట్లో కూరలు లేకపోతే ఇంకేదో స్వీట్లు చేసుకొని నివేదన చేసి పళ్ళెల్లో పెట్టుకొని ముందుగా తింటాం. అట్లా కాకుండా ఉగాది పచ్చడిని ఒక శ్లోకాన్ని చెప్తూ తినాలని. వినాశాలు నింబకం దళభక్షణం అని ఆ యొక్క తీర్థాన్ని ఏదైతే నింబభక్షణ ఉగాది పచ్చడి ఏదైతే ఉంటుందో ఆ తీర్థం ఆయుష్ వాళ్ళకు నచ్చినటువంటి ఒక వేప పువ్వు, చింతపండు, మామిడికాయ, తర్వాతకి జీలకర్ర, కొన్నింటికి వారాలతో ప్రధానం ఉంటుంది. అంటే మనం మన జాతకం ప్రకారం ఒక జాతకంలో కొన్ని దోషాలు ఉంటే ఆ దోషాల యొక్క నివారణ చేసుకోవడానికి ఆయా దేవత అర్చన చేస్తూ ఉంటాం. వెనుకటి కాలంలో వాళ్ళు కూడా సూర్యుడు బాగా లేకపోతే సూర్యుడికి నమస్కారాలు లేదా సూర్యుడి జపమో చేయించి సూర్యుడికి సంబంధించినటువంటి ఒక దానాన్ని ఇచ్చి వాటి నుండి వచ్చేటువంటి యొక్క ఆపదలను నివారణ చేసుకునేవాళ్ళు. అంటే మరి ఇప్పుడే చెప్పినారు కదా, హరినాపి హరేనాపి బ్రహ్మానాపి సురైరపి, మరి లలాట లిఖ్యతే రేఖ నపిమూర్తం శక్యతే. లలాట లిఖితంలో లిఖించినటువంటి ఒక రేఖను తప్పించడం అనేది ఎవరి వల్ల కాదని మనం చెప్పుకున్నాం కదా. మరి ఆల్రెడీ మన లలాటంలో లిఖించినటువంటి ఒక రాతను తప్పించడానికి మళ్ళీ ఇవన్నీ చేయడం అవసరమా అంటే, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అశాంతి దానం లేదా పూజ. పూర్వజన్మ చేస్తే వాటి నుంచి ఆపద తప్పించుకోవచ్చు. ఎట్లాగంటే ఒక పొయ్యిలో ఉండేటువంటి ఒక కొర్రయి చురుకంటే దానికి, ఒక అగరబత్తి చురుకంటే దానికి తేడా ఉంటుంది. అట్లా భగవత్ సేవలో ఎవరైతే నిమగ్నమై ఉంటారో, గురు సేవలో ఎవరైతే నిమగ్నమై ఉంటారో, తల్లిదండ్రుల సేవలో ఎవరైతే నిమగ్నమై ఉంటారో వాళ్లకు కొన్ని ఆపదలు తగ్గుతాయని చెప్తుంటారు. 1,28,000 అష్టావింశతి సహస్రిక సహస్రాధిక సప్తదశ లక్ష వర్షాన్ని అని కృతయుగ ప్రమాణం. చతుర్యుగ సహస్రాన్ని బ్రహ్మణో దినముచ్చతే. ఒక 4 యుగాల ప్రమాణం అయితే బ్రహ్మకు ఒక రోజని, ఆ చతుర్దశ మనువులు అంటారు వాటిని. ఆ
ఆ చతుర్దశ మనువులలో మనం ఉన్నది స్వయంభువ స్వారోచిష ఉత్తమ తామస వైవద చాక్షుష వైవస్వత సూర్య సావరణి బ్రహ్మ సావరణి విష్ణు సావరణి రుద్ర సావరణి దేవ సావరణి అని 14 రకాల మన్వంతరాలలో మనం ఒక మన్వంతరంలో ఉన్న మన సంకల్పంలో చెప్పుకుంటాం. సహకుటుంబాన స్వస్తిశ్రీ విజయనామ సంవత్సరే ఉత్తరాయణే వసంతరు చైత్రమాసే శుక్లపక్షే ప్రతిపదాయ గురువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం కూడా విశేషణ విశిష్టాయం అనేది మనం ఏ మన్వంతరంలో ఉన్నామో ఆ మన్వంతరాన్ని తలుచుకుంటూ చెప్పుకుంటాం. ఆయా 14 మన్వంతరాలలో ఉండేటువంటి ఒక మన్వంతరంలో మనం ఇప్పుడు ఉన్నాం. సంవత్సరం పేరు విజయనామ సంవత్సరం. దాదాపుగా విజయనామ సంవత్సరం అంటే ఎవళ్ళ మనసుల్లో ఏదైతే సంకల్పం చేసుకుంటారో ఆ సంకల్పము చేత అందరికీ విజయాన్ని చేకూర్చాలని ముందుగా మనం భగవంతుని ప్రార్థన చేసుకుంటూ విజయనామ సంవత్సరం గురువారం రోజు వచ్చింది కనుక ఈ సంవత్సరానికి రాజు గురువు, మంత్రి సూర్యుడు, సేనాధిపతి శని, సస్యాధిపతి బుధుడు, ధాన్యాధిపతి చంద్రుడు, అర్ఘ్యాధిపతి శని, మేఘాధిపతి శని, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి అంగారకుడు అంటే కుజుడు, పశునాయకుడు గోపాలకుడు. మహావర్షం మహాఘోరం గర్జితం మేఘమండలి. ఈ సంవత్సరం యొక్క ఫలితం ఎట్లా ఉంటుందంటే అధిక వర్షం ఉంటుంది. అధిక గర్జనం వలన మేఘమండలం నందు కార్గవంతమగు తమో మేఘము సముద్ర తీరావంతమంటూ కూడా ఉంటుంది. 60 యోజన విస్తీర్ణం, 100 యోజనం ఉన్నతం, దశాబ్దౌ షట్ పర్వతేషు చతుర్భాగాస్తు భూతలే. 6 యోజనముల వెడల్పు, 3 యోజనముల ఎత్తు కలిగినటువంటి యొక్క 10 భాగాల సముదాయమున వర్షం పడుతుందని, 4 భాగాలు మాత్రమే అది పర్వతాలపైన, తర్వాత ఎత్తుగా ఉండేటువంటి ఒక కొండలపైన 10 భాగాలలో 14 భాగాలు మొత్తం వర్షం పడితే 10 భాగాలు కొండలపైన పర్వతాలపైన పడితే భూమిపైన మాత్రం 4 భాగాలే పడుతుంది. అయితే ఈ అందరూ ఆతృతగా చూసేటువంటి యొక్క మేషాది 12 రాశుల యొక్క ముందు ఆదాయ ఫలితాలు ఎట్లా ఉన్నాయి. మేషరాశి ఉన్నారు, ఇప్పుడు అందరూ శ్రద్ధగా ఉంటారు. ఇప్పటిదాకా వినకపోయినా 12 రాశుల ఉత్సాహం కనుక అందరూ వింటుంటారు. మేషాది 12 రాశుల వారికి మేషరాశి వాళ్ళది 11 రూపాయల ఆదాయం అయితే 5 రూపాయల ఖర్చు. వృషభ రాశి వాళ్ళది 5 రూపాయల సంపాదన, 14 రూపాయల ఖర్చు. మిథున రాశి వాళ్ళది 8 రూపాయల ఆదాయం, 11 రూపాయల ఖర్చు. కర్కాటక రాశి వాళ్ళది 2 రూపాయల ఆదాయం, 11 రూపాయల ఖర్చు. సింహరాశి వాళ్ళది తులారాశి వాళ్ళది సమానంగా ఉంది, 5 రూపాయల సంపాదన, 5 రూపాయల ఖర్చు. కన్యారాశి వాళ్ళది 8 రూపాయల ఆదాయం, 11 రూపాయల ఖర్చు. వృశ్చిక రాశి వాళ్ళది 11 రూపాయల ఆదాయం, 5 రూపాయల ఖర్చు. ధనస్సు మీనరాశి వాళ్ళది 14 రూపాయల ఆదాయం, 11 రూపాయల ఖర్చు. మకర కుంభరాశుల వాళ్ళది 2 రూపాయల ఆదాయం, 8 రూపాయల ఖర్చు. అయితే ఇప్పుడు వీటిలలో ఒక అనుమానం ఏంటంటే, ఉదాహరణకి మనం మేషరాశి వాళ్ళది అంటే బాగా 11 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు ఖర్చు పెడితే 6 రూపాయలు దాచుకుంటారు. వృషభ 5 రూపాయల ఆదాయం అయితే 14 రూపాయల ఖర్చు అని ఉంది. ఆ పాపం వాళ్ళ మనసులో ఏముందంటే నేను 5 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు అప్పు చేస్తాను అనేది ఒక మనసులో ఉండి, మన తల్లిదండ్రులు చేసినటువంటి ఒక సుకృతం ఒకటి మన వెంబడి ఉంటే, అంటే ప్రతి మానవునికి ఒక 3 రుణాలు ఉంటాయి. ఒకటి దేవరుణం, రెండవది ఋషి రుణం, మూడవది పితృరుణం అని ఉంటాయి. దేవరుణం అంటే మన కొంతమందికి వేములవాడలో లేదా తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటే అక్కడ పుట్టుబెట్టులు చేయకుండా ఇంకెక్కడ మొక్కుకుంటారు. ఏదో శబరిమలలో ఇంకెక్కడ షిరిడీలు వచ్చేస్తారు. ఆ మొక్కుకుంటాయో అక్కడ ముందు తీర్చిన తర్వాత మిగతా దగ్గర తీవాలి. అట్లా సంవత్సరం మనం ఈరోజు పంచాంగాన్ని వింటే అంత ఫలితం మనకు వస్తూ ఉంటుంది అంట. తర్వాత గోదాన తుల్యం రుణాం, ఒక గోదాన దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో పంచాంగ శ్రవణం వింటే అంత ఫలితం వస్తుంది అన్నారు. ఏమిటి గోదాన ఫలితం? కలియుగంలో 3 దానాలు శ్రేష్టమైనటువంటి దానాలు. ఒకటి కన్యాదానం, రెండవది అన్నదానం, మూడవది గోదానం. ఎవరైతే గోదానం చేస్తారో వాడికి నరకంలో కూడా అతి కష్టాలు వాడు పడడు. కాబట్టి ప్రత్యక్ష గోదానం అనేది చేసినంత పుణ్యం ఇవాళ మన పంచాంగం వింటే మన పుణ్యం వస్తూ ఉంటుంది అన్నారు. సంతాన సంపత్ప్రదం, ఆయు వృద్ధి. మనకు ఉన్నటువంటి
వయస్సు భగవంతుడు ఇచ్చింది 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి చెప్తూ ఉంది ఈ యొక్క శ్లోకం. సంతాన సంపత్ప్రదం. మరి మనమే కాదు, మనకు ఉన్నటువంటి పిల్లలు, మన సంతానం కూడా సుఖ సంతోషాలతో ఉంటూ ఉంటుంది. నానా కర్మ సుసాధనం. ఉదయం చేసినప్పటి సాయంత్రం దాకా మనం అనేక కర్మ విధానం చేస్తూ ఉంటాం. అంటే ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. దాంట్లో కొన్ని మంచి పనులు ఉంటాయి, కొన్ని చెడ్డ పనులు ఉంటాయి. కాబట్టి అవన్నింటినీ కూడా సుసాధనం అంటే మంచి సాధనాలుగా మనం చేయడానికి పంచాంగం ఎవరైతే వింటారో, శ్రద్ధతో ఎవరైతే వింటూ ఉంటారో వారికి విజయనామ సంవత్సరం అంతా విజయవంతంగా ఉండడానికి అధిదేవత అయినటువంటి ఆ దేవత 6 ముఖాలతో వాడు ఈ విజయనామ సంవత్సరం 12 మాసాలతో 354 రోజులతో వచ్చింది సార్ విజయనామ సంవత్సరం. ఇదొక విశేషం. మరి ఈ సంవత్సరంలో రాజు బృహస్పతి అన్నారు. మరి బృహస్పతి రాజు అయినప్పుడు ఏ విధంగా పరిస్థితి ఉంటుంది, వర్షాలు ఎట్లా ఉంటాయి, తర్వాత మన నక్షత్రం మన రాశి ఏ విధంగా ఉంటుంది అనేది ముఖ్యంగా తీసుకుంటూ ఉంటారు. అయితే విజయనామ సంవత్సరం కాబట్టి గురుగ్రహ అనుకూలత చాలా అవసరము. గురువులైనటువంటి విద్య, గురువులైన మేఘాధిపత్యం, ఈ 3 ఆధిపత్యాలు శనికి వచ్చాయి. సస్యాధిపత్యం బుధునకు, ధాన్యాధిపత్యం చంద్రునకు, నీరసాధిపత్యం కుజునకు, పశుపాలకాధిపత్యం శ్రీకృష్ణునకు, స్థాన రక్షకుడిగా బలరాముడికి వచ్చింది. గురువుకు ఆధిపత్యం వచ్చింది కాబట్టి ఏ విధంగా ఉంటుంది అన్నారు. దానికంటే ముందు ఈ నవగ్రహాలు చేసే వీటికంటే ముఖ్యంగా ముందు ఈ రోజు ఉన్నటువంటి వర్ష లగ్న కుండలి, తర్వాత జగలగ్న కుండలి అని చెప్పేసి 2 కుండలను మనం చూడాలి. అది ఎక్స్రే మనకి ఈ సంవత్సరాన్ని. అధిపతి శని ఉన్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వర్ష లగ్నాన్ని పరిశీలిస్తే లగ్నాధిపతి అసలు చేత తృతీయ స్థానంలో రాజ్యస్థానాధిపతి అగు శుక్రుడు అష్టమందు ఉండి వర్ష ప్రారంభమైనటువంటి 6 గడియల కాలానికే కేతువుతో కలిసి కంకణాలు కట్టుకోవడం వల్ల పూజకు అర్హుణ్ణి. అంటే ఈ యొక్క పూజను నేను సంపూర్ణంగా నిర్వహించుకుంటున్నాను, నేను ఈ పూజకు అర్హుణ్ణి కావున మాకు సకల గ్రహస్థితి అనుకూలించాలి అనే ఒక కంకణ దానం చేసుకోవడం జరుగుతుంది. మన యొక్క కమిటీ సభ్యులు మీకు అందరికీ కూడా కంకణాలు అందజేస్తారు. అందరూ కూడా ఈ యొక్క కంకణాలు తీసుకోండి. జయ సీతారాం జయ జయ సీతారాం, జయ సీతారాం జయ జయ సీతారాం, జయ శ్రీరామ్ జయ జయ సీతారాం, అమ్మా మనకు పంచాంగ శ్రవణము 24 గంటలు చెప్పుకున్నా, 365 రోజులు చెప్పుకున్నా కూడా నుంచి కూడా వచ్చి వారి యొక్క పరిస్థితి గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవచ్చును. ఇప్పుడు సంపూర్ణమైనటువంటి ఒక క్లుప్తంగా మనకు ఈ యొక్క పంచాంగ శ్రవణం అనేది ప్రారంభం చేస్తున్నాము. అందరూ కూడా అమ్మ ఒకసారి నిశ్శబ్దముగా ఉండండి. అమ్మ అందరూ కూడా నిశ్శబ్దముగా ఉండండి. శ్రీ కళ్యాణ గుణాభాం రఘువరం దుర్గప్నరోషాభాం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం నృణాం. తొలగాలని, గంగా స్నానము చేసిన ఫలితము కలగాలని, గోదానము ఇచ్చిన ఫలితము కలగాలని, సంతానము దినదిన ప్రవర్ధమానంగా మనకు జరగాలని, సకల కర్మలకు బాధ్యత అయినటువంటి యొక్క గణపతి మనకు అనుకూలించాలని, సకల కార్యసిద్ధి ప్రదాత శ్రీ రామచంద్రుని అనుగ్రహం కలగాలని, మాకన్యత
దోషాదుస్వప్న దోషావహం అంటే కొన్ని మనకు శేషాచలస్య దక్షిణ దేశే సౌరమానోగ్రాహ్య విద్యాస్తోత్ర విభాగే బార్హాస్పత్య మానోగ్రాహ్య చాంద్ర సౌరమానాభ్యాం శ్రీ విజయనామ సంవత్సర సౌరమానేన చైత్రశుద్ధ నద్య మందవాసరే వత్సరారంభ బార్హాసత్యమాసే శ్రీ విష్ణావాసునామ సంవత్సరే సర్వత్ర బల ప్రదర్శనార్థం గురుదయోక్తో గ్రాహ్య గురుదయావశాత్ మార్గశీర్షార్థ. స్వస్తి శ్రీ సూర్య సిద్ధాంతానుసారిగా మనము ఏ యొక్క సిద్ధాంతాన్ని పాటించాలి అంటే సూర్య సిద్ధాంతం అట. సమస్త జగదుత్పత్తి స్థితి లయ కారణ కార్య హేతుభూతశ్చ శ్రీ వైకుంఠాని కేతనశ్చ నిత్య లీలాదివోత్యాది నాయకశ్చ శ్రీ భూ నీలాది దివ్య మహిషి సమేతశ్చ నిత్య దివ్య సూర్యాది దిక్పాలక దివ్య గణాని కష్టిత జనక సనందన సనత్కుమారాది భక్తగణ సదారాధిత చరణ కమల యుగలశ్చ పరవ్యూహ విభవ అంతర్యామి ఆవిర్భావతార చతుర్వింశాద్యార్థం పాదావతార స్వరూపస్య పరవాసుదేవస్య శ్రీమదాది నారాయణస్య దివ్య భాగంగా గురువారం వచ్చినది. ఈ యొక్క 2 సంవత్సరం గురువారం వచ్చి రావడం వల్ల దీనికి రాజు ఎవరైనా అనగా గురుడు మనకు ఈ యొక్క పరిపాలించేటి వారు గురుడగా మంటి రవి సేనాధిపతి శని సస్యాధిపతి బుధుడు ధాన్యాధిపతి చంద్రుడు అర్ఘ్యాధిపతి శని మేఘాధిపతి శని రసాధిపతి శుక్రుడు నీరసాధిపతి కుజుడు వర్షే తమో నామకో మేఘ మేరో పశ్చిమ దిగ్భాగే మేఘస్తోత్తర అంటే అధిక వర్షము అధిక గర్జనము మేఘామండలమునందు కనిపిస్తూ ఉన్నది. వీరికి ఆగస్ట్, నవంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ నెలల్లో చాలా శుభదాయకంగా కనిపించే అవకాశం ఉన్నది. ఇక మిథున రాశి ఆదాయం 8, ఖర్చు 11, గౌరవం 1, అవమానం 7, నిర్వహణ, బంధుమిత్ర సందర్శనలు, ఆరోగ్యాన్ని లెక్కించకుండా పని, స్థిరాస్తి మార్పులు చేర్పులు. మే 31 నుండి మిథున రాశిలోకి గురువు ప్రవేశిస్తున్నాడు కాబట్టి జన్మ గురువు యొక్క సంచార ప్రభావం చేత కొంత ఒడిదొడుకులు ఆందోళనలు ప్రారంభమవుతాయి. అకాలమైనటువంటి ప్రయాణాలు, పశ్చిమ దిక్కుకు ఎక్కువగా ప్రయాణాలు విరమించడం మేలు. వ్యవసాయదారులకు సామాన్యం, నూతన మార్గ అన్వేషణ చేసే అవకాశం కనిపిస్తున్నది. వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్ర కళాకోవిదులు పరిశ్రమతో అభివృద్ధి జరుగుతాయి. అంటే వారి ఆలోచనలు కొంచెం డెవలప్ అయ్యే అవకాశం ఉన్నది. ప్రభుత్వం అండగా ఉంటుంది. భారీ పెట్టుబడుల కంటే స్వల్ప పెట్టుబడులు ఈ మిథున రాశి వాళ్ళకి ఫలిస్తాయి. బాకీలు వస్తూ ఉంటాయి. సినీ, లలిత కళలు, యాంత్రిక వ్యాపార వృత్తుల వారికి పురోభివృద్ధి ఉంటుంది. కార్మికులు, కళాకారులు తరచూ బంధుమిత్రుల యొక్క కలయికలు, మాట పట్టింపులు, సన్మిత్రులతో ఆకస్మికమైనటువంటి భయములు, మనస్తాపాలు కలిగిస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి కొంత మానసికమైనటువంటి ఆందోళన ఉన్నప్పటికీ కూడా, తరచూ పరీక్షింపబడుతున్నప్పటికీ కూడా నిలదొక్కునే అవకాశం ఉంది. ఈ రాశి వారికి అక్టోబర్, ఫిబ్రవరి, అదేవిధంగా జనవరి కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారు ఆదాయం 2. ఈ రాశి వారికి విఖ్యాతి నొందుచు పలు రంగంలో వారు విశేష ప్రతిభతో అత్యధిక శ్రమతో వృత్తి నిర్వహణ, క్షణం తీరిక లేక నిరంతర శ్రమ కలిగి ఉంటారు. వీరు సుకుమారులు, భోగలాలసు అయినను కీర్తి ప్రతిష్టలు, కార్యసిద్ధి పొందుతారు. శుభ కార్యక్రమములు, క్రతువులు, గృహ సంచారములు కొంత దోషంగా ఉండటం చేత ఉద్యోగ వ్యాపారముల యందు కొంత అనుకూలత ఉండకపోవచ్చు. వీరికి లావాదేవీలు అనుకూలిస్తాయి. సాంకేతిక, విద్యా, వైజ్ఞానిక, వృత్తి వ్యాపారుల యందు నైపుణ్యత పెరుగుతుంది.
నూతన వ్యవహారాలు పురోభివృద్ధి జరుగుతాయి, అనుకూలమైనటువంటి ప్రయాణాలు జరుగుతాయి. కొంత ఆరోగ్యపరమైనటువంటి అలసట ఉన్నప్పటికీ కూడా కార్యక్రమాల యందు విజయం సాధిస్తారు. యువతీ యువకులకు రాజకీయ రంగ ప్రవేశం అభివృద్ధిని కలిగిస్తుంది. ఉన్నతాధికార సన్మిత్ర సేవక లాభములు ఉంటాయి. విద్యార్థులు పురోభివృద్ధితో ముందడుగు వేస్తారు. కళాకారులు వ్యాపారులు డిసెంబర్ నుండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాంట్రాక్టర్లు రియల్ ఎస్టేట్లు వ్యవసాయాలు బాగా ఫలిస్తాయి. వైద్యులకు న్యాయవాదులకు సంవత్సరం పూర్వార్ధమున అంటే शोभनेमंगलमुहूर्ते पृथ्व्याः भूद्वीपे हृतवर्षे भरतखण्डे मेरोहरदक्षिणदिग्भागे श्रीरङ्गस्य उत्तरदिक्प्रदेशे कृष्णागोदावर्योः मध्यदेशे मण्डपस्थले समस्तदेवताभ्याम् महाभायुपुत्राय धीमहि तन्नो प्रचोदयात् श्रीरागं प्रचोदयात् सीतापदे प्रचोदयात् यो वैतां ब्रह्मणो वेदामृतेनामृतां मुनिं तस्मै ब्रह्म च ब्रह्मसि माता आयुष्मन्तं करोतु मां मनोवाञ्छाफलप्रसादसिद्धिरस्तु अखण्डराजकीयानुकूल्यता योग्यता ज्योतिराव फुले ज्योतिराव फुले ज्योतिराव फुले महात्मा जयंती मरे ఈ స్వర్ణకారులైన వీరి సంఘ భవనంలో మనం జరుపుకోవడం చాలా సంతోషం. కాళికాదేవి వరప్రసాదుగా పేర్కొన్న మరి ఈ మహనీయుల మరి ఈ సంఘ భవనంలో మరి ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతిని జరుపుకోవడం నిజంగా చాలా నాకు ఆనందం అనిపిస్తుంది. మరి మహాత్మా జ్యోతిరావు ఫులే సామాజిక ఉద్యమకారుడు. మరి ఆయన 1827 ఈ 11 ఏప్రిల్న జన్మించిండు. మహారాష్ట్ర సతారా గ్రామంలో జన్మించిండు. మరి ఆయన ఆ కాలంలో బ్రాహ్మణులు మరి అగ్రకులాలు మన శూద్రులను కానీ మరి మిగతా బలహీన వర్గాలను దళితులను మరి వాళ్ళు చదువుకోకుండా వారు అంటరాని వారిగా మరి చూసి వాళ్ళని ఎంతో వేధించేవారు. మరి అప్పుడు ఆయన ఒక మిత్రుడు బ్రాహ్మణ కులస్తుడైన ఆయన మిత్రుడిని పెళ్లికి వెళితే అరే నువ్వు ఎందుకు వచ్చినావురా అని మొత్తం మెడలు పట్టి నూకి కొట్టి పంపిస్తారు. మరి ఆ సంఘటన ఆయనను ఒక మహాత్మునిగా చేయడానికి పురికొల్పింది. ఆ సంఘటన ఈ కుల వ్యవస్థను నిర్మూలించడానికి మరి ఈ కుల అగ్రకుల దాష్టికాలను మరి ఎదుర్కోవడానికి మరి ఆయన చదువే ఒక ముఖ్య సాధనమని తలంచిండు. మరి అధికారికంగా నిర్వహించాలని మా సంఘం తరఫున మా బీసీ ఉద్యోగుల సంఘం తరఫున బీసీ సంక్షేమ సంఘాల ఏకాసపక్షన మేము డిమాండ్ చేస్తూ మరి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై పూలే. ఎందుకంటే మరి ఉగాది నూతన సంవత్సర ఉగాది పండుగ, అందులో సంఘ సంస్కర్త అయినటువంటి జ్యోతిరావు పూలే గారి జన్మదినం రావడం చాలా ఒక విధంగా వరంగా భావిస్తూ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి స్వర్ణకార సంఘ ఆవరణలో ఇంత మంచి చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు
మన స్వర్ణకార సంఘ కార్యవర్గ సభ్యులకు మరియు సంఘ సభ్యులందరూ కూడా బీసీ సంఘ పక్షాన జిల్లా ఆర్ఎంపీ పిఎంపీ సంఘ పక్షాన ఒక సంఘ సేవకులుగా వారందరూ కూడా అభినందన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి చక్కని కార్యక్రమాలు, ఎందుకంటే ఎన్నో కుల సంఘాలు ఉన్నప్పటికీ ఈ జ్యోతిరావు పూలే అటువంటి సంఘ సంస్కరణ జన్మ జయంతి వేడుకలు మరి ఎన్నో రకాల కుల సంఘాల ఉన్నప్పటికీ ఎక్కడ కూడా జరపలేదు. ప్రభుత్వ పరంగా తప్పనిసరిగా జరపాల్సిందిగా మేము లాస్ట్ ఇయర్ మేము డిమాండ్ చేయడం జరిగింది. ఆ విధంగానే మరి ఈ సంవత్సరం కూడా ఇంతవరకు చలనం లేదు, స్పందన లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కూడా పూనుకొని మన జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని కూడా తప్పనిసరిగా ఒక చౌరస్తా మీద ఏర్పాటు చేసేందుగా మేము డిమాండ్ చేస్తూ, మరి ఈ జ్యోతిరావు పూలే అటువంటి తన బాటలు సమాజం కొరకు అంకితమైన వ్యక్తి. ఇవాళకు ఎందరంటే తన భార్య పిల్ల బతికితే తను బతికినట్టుకుంటాడు, కాకపోతే సమాజం కొరకు అంకితమైన వ్యక్తి పెద్దలు పూజ్యులు మన పూలే గారు. మరి వారి స్వర్ణకార సంఘం భవనంలో మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, మనకు మార్గదర్శి అయినటువంటి హరి అశోక్ కుమార్ గారు జయంతి సందర్భంగా శుభాభివందనలు తెలియజేస్తూ, ఇందాక పెద్దలు చెప్పినట్టు ఆ రోజు చదువు లేనటువంటి సందర్భంలో మరి భారతదేశం ఒక నిరాక్షరత దేశంగా ఉన్నటువంటి సందర్భంలో మొట్టమొదటి ఉపాధ్యాయుడిగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ సమాజంలో అట్టడుగు వర్గాలను చదువు వైపు మళ్లింపు చేసి స్వయంగా తన భార్యనే ఒక టీచర్గా తీర్చిదిద్ది మరి అనేక మంది మహిళలకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి మరి జ్యోతిరావు పూలే చెప్పత. ఎన్నో అవార్డులు రాష్ట్రస్థాయి పూలే 187వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి బీసీ నాయకులు మరియు కార్మికులకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. జ్యోతిరావు పూలే అతని 80వ జయంతి సందర్భంగా పురస్కరించుకొని సామాజిక సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని ఇక్కడికి పిలిపించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతం లోపల అంటే ఒక 100 సంవత్సరాల క్రితం చూసినట్టయితే బీసీలకు కానివ్వండి, ఎస్సీ ఎస్టీలకు కానివ్వండి, అసలు విద్య అనేది అందరంత దూరంలో ఉంది. అలాంటి రోజుల్లో జ్యోతిరావు పూలే గారు వారి కుటుంబము భారతదేశంలో పాఠశాలను నిర్మించి ఈ బడుగు బలహీన వర్గాల వారు విద్యను అభ్యసిస్తే మాత్రమే, విద్య నేర్చుకుంటే మాత్రమే అభివృద్ధి చెందుతారు అన్న ఉద్దేశంతో వారు ప్రప్రథమంగా మహారాష్ట్రలో పాఠశాల నిర్మించి విద్యను అందించడం జరిగింది. 63 సంవత్సరాల జీవిత కాలంలో సాధించిన విజయాలు చాలా ఉన్నాయి. బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతిగా తను ఈరోజు మన ప్రతి అందరి గుండెల్లో ఉన్నాడు. ఈరోజు మనం అందరం ఇంత విద్యాబుద్ధులు నేర్చుకొని ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం ఎవరంటే జ్యోతిరావు పూలేనని చెప్పాలి. ఆనాటికి వెళ్ళి నేటి వరకు కూడా స్వాతంత్రోత్సవంగా ముందు జ్యోతిరావు గారు చేసిన తాగా ఫలితాలే ఈనాడు బీసీ ఈ విధంగా ఉండి మాట్లాడుతున్నటువంటి వారి కార్యక్రమాలే. ఆనాటికి వెళ్ళి ఈనాటి వరకు కూడా అనేక సమస్యలపై పోరాడి బీసీల కొరకు ముఖ్యంగా పోరాడిన మహా వ్యక్తి జ్యోతిరావు పూలే. ఆనాడు ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టి ప్రజలను చైతన్యవంతం చేసిన వాడు జ్యోతిరావు పూలే. ఆనాడు విద్యను అభ్యసిస్తున్న సమయంలో మహిళలకు విద్య నేర్పుతామంటే కూడా లేని పరిస్థితిలో ఆయన భార్యని అన్ని శిక్షణలు ఇచ్చి మహిళలకు కానీ విద్యార్థులకు విద్య నేర్పాలి, విద్యతోనే ఈ దేశంలో ప్రవేశిస్తాం కనుక వారికి ఆ భార్యను పెట్టి ఇప్పటికి కూడా ఆమె మొదటి ప్రథమ ఉపాధ్యాయురాలు అంటే ఆమెనే. కావున మనందరం కూడా బీసీలందరం కూడా జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు పోవాల్సిన కోరుతూ, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మున్సిపాల్లో పనిచేస్తున్న కార్మికులు బీసీలుగా ఉండి జగిత్యాలలో శానిటేషన్ల విభాగంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఈనాడు పచ్చదనం పారిశుద్ధ్యత కానీ జగిత్యాల అన్ని రకాల్లో చేస్తున్న వారు ఉన్న బీసీ ఉన్న కార్మికులను వారిని ఈ సందర్భంగా సన్మానం చేయడం ముఖ్యంగా చేసినందుకు వారందరికీ కృతజ్ఞత తెలుపుతూ వాళ్ళు చేసినటువంటి సేవలను గుర్తించి
ఆలస్యమైన వాస్తవానికి మనం వారి యొక్క సేవలు గుర్తించడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ జ్యోతిరావు బాపులే వారి యొక్క జన్మదిన సందర్భంగా ఇది ఒక మంచి అవకాశంగా, ఎందుకంటే వారి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా బడుగు బలహీన వర్గాల యొక్క వాళ్ళను అందరినీ మనతోటి సమానంగా చూసినప్పుడే వారి యొక్క ఆశలు, వారి యొక్క కళలు మనం పూర్తి చేసిన వాళ్ళం అవుతాం. ముఖ్యంగా సమాజంలో ఈనాటి నుంచి కాదు 12వ శతాబ్దం నుండి కూడా మనకు తెలిసినంత వరకు మహాత్మా బసవేశ్వరుడు, ఆ తర్వాత మహావీరుడు, ఆ తర్వాత బాపురావు జ్యోతిరావు గారు మరియు అంబేద్కర్ గారు, మహానీయులు ఎంతోమంది వస్తూనే ఉన్నారు. ఈ అంశాల పట్ల ఏదైతే సమాజంలో అంటరానితనం, అన్టచబిలిటీ ఇస్తుందని ప్రభుత్వం కూడా గుర్తించింది, రాజ్యాంగంలో కూడా పేర్కొనడం జరిగింది. కానీ ఆచరణలో విఫలమవుతున్నాం చాలా వరకు. ఈనాడు కూడా ఎవరైనా చదువులేక సమాజంలో వెనకబడ్డట్టు కనిపిస్తే పక్క కూర్చోబెట్టుకోవడానికే వెనక ముందు చేసినటువంటి అంటే ఏం ప్రోగ్రామ్ అని కన్ఫ్యూజ్ అయ్యాను. ఏంటంటే ఆయన ప్రపోజల్ తీసుకొచ్చిండు, మన మున్సిపల్లో ఉన్న ఆదర్శవంతమైన లేబర్ని మనం తీసుకొని వాళ్ళు సన్మానం చేద్దామని అంటే ఓకే రమ్మా వీళ్ళు డూ ఇట్ అని చెప్పేసి ఇమీడియట్గా అది ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. యాక్చువల్గా మహాత్మా బాపురావు పూలే ఏంటంటే ఆయన 1848 సంవత్సరంలో ఒక మహిళా ఇండియాలో మొదటి మహిళా పాఠశాలను ప్రారంభించడం జరిగింది. దానికి కారణం ఒకటే ఏంటంటే సామాజిక ఎదుగుదల అన్నది కేవలం విద్య ద్వారానే, ఇందాక కైలాసం సార్ అన్నట్టు అదేంటంటే మనకు విద్య ద్వారానే ఏదైనా వెలుగులోకి వస్తున్న ఒక దాన్ని ఆదర్శంగా తీసుకొని 1888 సంవత్సరంలో ఆయన మొదటగా మహిళా పాఠశాలను స్థాపించడం జరిగింది. దానికి మళ్ళీ ఎవరి చేయాలన్న ఉద్దేశం సావిత్రిబాయి అనే వాళ్ళ మిసెస్నే ఫస్ట్ ట్యూటర్ ఆఫ్ ద స్కూల్ లేడీ మహిళా ట్యూటర్గా ఆయనను అపాయింట్ చేసుకొని ఆమె ద్వారా సామాజిక సేవ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా వారి యొక్క ఈ జన్మదినాన్ని ఇక్కడ జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సన్మానించాల్సింది